రాకేష్ గారికి, అలాగే స్వామీజీ గారికి, ఏఎన్ఎన్ న్యూస్ మీడియా గ్రూప్ని, మహా న్యూస్ పత్రికను బ్రహ్మాండంగా నడిపించినటువంటి CEO శ్రీ కంది రామచంద్రారెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరూ అవార్డు గ్రహీతలందరికీ కూడా మెనీ కంగ్రాచ్యులేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను కూడా చాలా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన. మా నాన్నగారు చిన్న రైతు, నన్ను కష్టపడి ఇంజనీరింగ్ చదివించిండ్రు, MBA చదివించిండ్రు. అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సొంత స్కాలర్షిప్తోని MS పూర్తి చేసిన నేను. ఆ తర్వాత అమెరికాలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే అమెరికాలో కంపెనీ, IT సాఫ్ట్వేర్ కంపెనీ మొదలుపెట్టి దాదాపు సంవత్సరానికి 835 కోట్ల టర్నోవర్తో ఈరోజు మా సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో, ఇండియాలో కలిపి 1700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. సడన్గా నేను ఆదిలాబాద్ ప్రాంతం, పుట్టి పెరిగిన ప్రాంతం. ఆదిలాబాద్లో ఒక చిన్న, మీరందరికీ కూడా పుట్టి పెరిగిన ప్రాంతం పట్ల ఎంతో గొప్ప ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. సడన్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం గత అనేక సంవత్సరాలుగా. సడన్గా రేవంత్ రెడ్డి అన్న, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారికి సడన్గా ఒక ఐడియా వచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి, నువ్వు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గట్టిగా పోటీ ఇచ్చే అభ్యర్థి ఉండాలని అనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటుందని అనేక సార్లు నాకు రేవంత్ రెడ్డి అన్న రాయబారం పంపించిండ్రు. దాదాపు చాలా తటపటా ఇచ్చిన తర్వాత మా ఆవిడ, నేను ఇద్దరం ఒకసారి ఆలోచన చేసి, నేను మా ఆవిడ ఇద్దరం కూడా అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్, పిల్లలు, మాకిద్దరు పిల్లలు. సడన్గా ఖచ్చితంగా మనం పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి. చాలా తక్కువ తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ జీవితంలో గెలుపు ఓటములు సహజం. అయినా మా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ బెజవాడ, విజయవాడ, నాకు ఎంతమంది మిత్రులు ఉన్నారంటే గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమెరికాలో, నేను కాలిఫోర్నియాలో, నార్త్ కెరళీనాలో, కొలరాడోలో, టెక్సస్లో జాబ్ చేస్తున్నప్పుడు అనేక మంది నాకు తెలంగాణ మిత్రులతో పాటు ఆంధ్ర మిత్రులు అనేక మంది ఉండేవాళ్ళు. మేము సరదాగా వీకెండ్లలో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చేసుకున్నప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా నాకు ఇంకా గుర్తుంది. నాకు కనీసం ఒక సంవత్సరం పాటు నన్ను మోటివేషన్ చేశారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, విజయవాడ మిత్రులు. కంది, నన్ను అందరూ కంది అంటారు. కంది, నువ్వు ఇటువంటి అవకాశం చాలామందికి రారు. రేవంత్ అన్న లాంటి అప్కమింగ్, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, అప్కమింగ్ ఒక బలమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఆహ్వానం తిరస్కరణ మంచిది కాదని నాకు బాగా అడ్వైజ్ చేసి రాజకీయాలకి పంపిన వాళ్ళు కూడా నా ఆంధ్ర మిత్రులే. వారందరికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. వాళ్ళందరికీ కూడా కంపెనీస్ ఉన్నాయి. నేను ఆదిలాబాద్లో పోటీ పడ్డప్పుడు కూడా వారంతా కొంతమంది విరాళాలు పంపారు, వద్దన్నా కూడా పంపారు పాపం. సో నేను ఒకటే చెప్తాను, అమ్మ, ANN అంటే అమ్మ న్యూస్ నెట్వర్క్, మా అమ్మగారి పేరు మీద మొదలుపెట్టాము. మా కజిన్ బ్రదర్ కంది రామచంద్రారెడ్డి గారు చాలా ఏమంటారు, బాగా ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. ఆయన కష్టాన్ని తప్ప దేన్ని నమ్మరు, అదృష్టాన్ని అసలే నమ్మరు. ఆయన కంది రామచంద్రారెడ్డి గారు మా కజిన్ బ్రదర్. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో అమ్మ న్యూస్ నెట్వర్క్గా పనిచేస్తుంది, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర న్యూస్ నెట్వర్క్గా పనిచేస్తుంది అమ్మ న్యూస్, ANN. ఆంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు మనమందరం అన్నదమ్ముల్లాగా, అలాగే సోదరులాగా వెళ్తూ ఉన్నాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు కష్టజీవులు, ఇక్కడ వ్యవసాయాలలో దిట్ట, కష్టజీవులు, అన్ని రంగాలలో మ్యాథమెటిక్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఈ రంగాలలో అత్యంత
నిష్ణాతులు 1950లో 60లో వెళ్ళి ఆంధ్ర ప్రాంతం నుంచి డాక్టర్లుగా స్థిరపడ్డటువంటి అమెరికాలో అనేక డాక్టర్లు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో యూకేలోనే యుఎస్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా స్థిరపడ్డారు. కష్టజీవుల కేంద్రం ఇది, కష్టపడ్డ ప్రాంతం. నాకు చాలా సంతోషంగా ఉన్నది. విజయవాడలో ఒక కార్యక్రమం చేస్తున్నామన్నప్పుడు, ఈరోజు ఒక పార్టీ కార్యక్రమం ఢిల్లీలో ఉండింది, అయినా కూడా వాటన్నిటిని రద్దు చేసుకొని ఖచ్చితంగా ఇక నన్ను ఎంకరేజ్ చేసి నన్ను అనేక రకాలుగా అమెరికాలో ఉన్నప్పుడు నన్ను ఆత్మీయంగా ప్రోత్సహించినటువంటి నా ఆంధ్ర ప్రాంత స్నేహితుల కోసమైనా ఈ కార్యక్రమాన్ని విజయవాడలో చేయాలని మేము చాలా అన్యోన్యంగా ఆత్మీయంగా ఉండేవాళ్ళం అమెరికాలో. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టండి, ఎప్పుడు కూడా జీవితంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్ ఈజ్ నో సీక్రెట్ ఫర్ షార్ట్ కట్ ఫర్ సక్సెస్. కష్టాన్ని మించినటువంటి సీక్రెట్, షార్ట్ కట్ లేదు. ఎవరైనా ఉన్నదని చెప్పినా నమ్మకండి. నేను మా స్నేహితుల్ని బెజవాడలో ఉండి మా స్నేహితుల్ని అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ ఓనర్లందరినీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, వారు కూడా ఎక్కువగా ఇంకా ఈ ఆంధ్ర ప్రాంతంలో చక్కగా సేవా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఈ వేదిక మీద నుంచి అమెరికాలో ఉన్నటువంటి మా ఆంధ్ర ప్రాంత ఫ్రెండ్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజకీయాల్లో కానీ, సామాజిక ఆర్థిక వ్యాపార రంగాల్లో మరిన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మా ఆదిలాబాద్ నేను వచ్చిన తర్వాత మా ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినటువంటి దాదాపు 200 మంది వ్యక్తులకి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం నాకు దక్కింది. అలాగే మన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, ప్రతి ఊరిని, ఒక చిన్న చిన్న ఊర్లని మన వ్యక్తులు దత్తతకు తీసుకుంటే గొప్పగా మన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. డాక్టర్లు ఇక్కడ బిజినెస్ అండ్ హెల్త్ అవార్డ్స్, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా వృత్తిపరంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని, ఎక్కువ మందిని మోటివేషన్ చేయాలని, చిన్నప్పటి నుంచే ఏది సాధ్యం కాదు అనేప్పటి నుంచి ప్రతిదీ సాధ్యమే. మన భారతదేశంలో నుంచి, ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళినటువంటి మిత్రులైనా, స్టూడెంట్స్ అయినా, ఎక్కడికైనా వెళ్ళని చదువుకోనివ్వండి, మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల నుండి అక్కడ అన్నీ నేర్చుకొని మన పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చి అందరి అభివృద్ధి కోసం కష్టపడాలనేది నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సూచన. అందులో బెజవాడ లాంటి ఒక గొప్ప చారిత్రాత్మక సిటీ నుంచి, అమరావతి ఒక గొప్ప రాజధాని నుంచి నేను ఈ చిన్న మాటలు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఒకటే, నిర్భయంగా అన్ని రంగాలలో ఎదగండి. ఎక్కడ కూడా మనం తక్కువ అనేటువంటి ఫీలింగ్ వెళ్ళొద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, ఈ రోజులలో కావాల్సింది గట్టి ధైర్యం. కానీ కష్టాన్ని నమ్ముకున్న మనం తెలుగు ప్రజలం, కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినాం. మనల్ని అమెరికాలో ఎందుకు ఇస్తారంటే, తెలుగు ప్రజలు మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, స్టాటిస్టిక్స్లో, ఇంజనీరింగ్లో మనం దిట్ట, మనం నిష్ణాతులం. మనంత బాగా తెలుగు ప్రజలు రాసినంత బాగా సాఫ్ట్వేర్ కోడింగ్ ఎవ్వరు రాయలేరు, అంత బాగా రాస్తాం మనం. అందుకే మనల్ని ఉండనిస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా, ట్రంప్ వచ్చినా, ట్రంప్ తర్వాత ఇంకొకరు వచ్చినా మనకేమి కాదు. ఇప్పుడు మా వచ్చే అన్ని రూమర్లు గట్టిగా కష్టజీవుల కిల్లాగా మన ప్రాంతాన్ని గొప్పగా అమెరికాలో పేరు నిలబెడుతున్నటువంటి తెలుగు విద్యార్థులకు, తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, డాక్టర్లందరికీ కూడా నా శుభాభినందనలు. ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, అలాగే మన ప్రాంతం పట్ల, మీరు పుట్టి పెరిగిన ప్రాంతం పట్ల, అభివృద్ధి పట్ల, సామాజిక సేవ పట్ల కూడా మీ బాధ్యత మరింతగా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరొక్కసారి పెద్దలందరికీ నా విజ్ఞప్తి,
మా CEO కంది రామచంద్రారెడ్డి గారు అకుంఠిత దీక్షతో గొప్ప కష్టంతో అమ్మా న్యూస్ నెట్వర్క్ని, ANN మహాపత్రికల్ని ఒంటి చేత్తో పగలు రాత్రి కష్టపడి నడిపిస్తున్నారు. వారికి నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎంత పనుల్లో బిజీ ఉన్నా, వ్యాపారంలో రాజకీయాల్లో బిజీ ఉన్నా వారే ముందుండి నడిపిస్తారు. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరింత సమాజాభివృద్ధికి పాజిటివ్ న్యూస్ కవరేజ్, ఇప్పుడే చెప్పారు నాగభూషణం గారు, నెగిటివ్ పెడితేనే తొందరగా వ్యూస్ వస్తున్నాయని అంటారు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో మంచి వార్తల్ని కవర్ చేస్తూ ANN ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బెజవాడ గడ్డకి నా మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు సార్, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. గౌరవ అతిథి వర్యుల వారిని ఒక 2 నిమిషాలు మీ టైంని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అన్యదా భావించవద్దు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి చక్కటి సపోర్ట్ని అందించినటువంటి ఆనంద్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి టీం నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శబరి గారు అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. శబరి గారు అండ్ టీం అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఈనాటి కార్యక్రమంలో హెల్త్ అండ్ బిజినెస్ ఐకాన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో చక్కటి సపోర్ట్ని అందించి మీడియా అండ్ సపోర్ట్ స్పాన్సర్డ్ బై ఆనంద్ గోల్డ్ అండ్ డైమండ్స్ శబరి గారు అండ్ టీం అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తోంది ANN మహా డైలీ. ఎస్, ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్, నౌ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథి వర్యుల చేతుల మీదుగా లక్కీ డ్రాను తీయవలసిందిగా కోరుతున్నాం. మీ రిక్వెస్ట్ నాగభూషణ్ గారు, అదేవిధంగా డొండి రాకేష్ గారు. సార్, ఏ పేరు వచ్చినా నా పేరు చెప్పండి సార్. సార్, ఏ పేరు వచ్చినా నా పేరు చెప్పండి సార్.